ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో సర్పంచ్ శ్రీ బెల్లి మల్లేశం మాట్లాడుతూ మన గ్రామంలో వాహనదారులందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని, మొబైల్ ఫోన్ వాహనం నడిపేటప్పుడు చూడకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలాంటి వాహనాలు వారికి ఇవ్వకూడదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. వాహనం నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉంచుకోవాలని కోరారు. ఆ తర్వాత రోడ్డు భద్రతా వారోత్సవాల గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు గంధమల్ల రేణుక, కపే సబిత, గంధమల్ల స్వప్న, వరికుప్పల కవిత, గ్రామ పంచాయతీ కారోబార్ గంధమల్ల భిక్షపతి, గ్రామ పంచాయతీ సిబ్బంది రేణుక, రవి తదితరులు పాల్గొన్నారు. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎప్పుడు మించబోమని మేము మద్యమం లేదా మత్తు పదార్థాలు మేము వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము కళాకారులకు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని నిర్దేశించి ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నియమాలకు అనుగుణంగా వాహనాలను అధిగమిస్తామని మమ్మల్ని వాహనాలు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని బీమా, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రాలు, అన్ని చట్టబద్ధమైన పత్రాలు అందుబాటులో తాజాగా ఉన్నాయని నిర్ధారించుకుంటామని ప్రతిజ్ఞ చేయించున్నాము. రోడ్డు ప్రమాదాలు సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, రక్షణ సహాయం అందిస్తామని మరియు ప్రమాద రహిత రహదారుల కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులు, పొరుగువారు మరియు సమాజంలో ప్రజలందరికీ రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తనను ప్రేరేపించడానికి మేము మరింతగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ మరియు నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞను బహిరంగంగా గంభీరంగా స్వీకరిస్తున్నాము.